చిన్నప్పుడు కట్టుకథలు చెప్పడం అన్నటువంటిది అదొక ఆర్ట్ ఏమో. ఒక 10 ఏళ్ల బొట్టోడు కూడా సినిమాల స్టైల్లో కథ చెప్పి మొత్తం పోలీసులు పరుగులు పెట్టించారు. అయితే పోలీసులు చిన్నపిల్లల కిడ్నాప్ కథలో కిడ్నాప్ అయిపోతే ఏం చేయలేరు, కానీ కిడ్నాప్ అయ్యి వెనక్కి వచ్చామని చెప్తే మాత్రం డౌటే. అట్లాగా ఒక చిన్నపిల్లడి కట్టుకథ బయటపడింది. తను ఎవరో కిడ్నాప్ చేశారని శనివారం బాలుడు తండ్రితో వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం వాస్తవం కాదని బాపట్ల జిల్లా మార్టూరు సిఐ ఎస్సీ రాజశేఖర రెడ్డి ఓ ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఇంటికి ఆలస్యంగా వెళ్లేందుకు తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో బాలుడే అబద్ధం ఆడినట్టు విచారణలో తేలింది. మార్టూరులో ఉన్నటువంటి పాత కోఆపరేటివ్ బ్యాంక్ రోడ్లో నివసిస్తున్న కే కుటుంబరావు కొడుకు మనన్ శనివారం రాత్రి తనకు గుర్తులేని వ్యక్తులు కిడ్నాప్ చేశారని 10 ఏళ్ళు అతనికి తండ్రితో కలిసి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు రహదారి మీద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే అట్లాంటి అనుమానాస్పద సంఘటనలు నమోదు కాలేదు. ఈ క్రమంలో సీఐ బాలుని కూర్చోబెట్టి వివరంగా ప్రశ్నిస్తే తాను స్నేహితులతో కలిసి ఆడుకుని ఇంటికి ఆలస్యంగా వెళ్ళానని చెప్పాడు. తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో అబద్ధమైనట్టు చెప్పాడు. దీంతో సీఐ రాజశేఖర రెడ్డి బాలుడికి అతని తండ్రి కుటుంబరావుకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాల్సి వచ్చింది. బట్ ఈ లోపు అయితే బ్రేకింగ్లు సోషల్ మీడియాలో హల్చల్ నడిచినాయి.